ఏయ్ సార్ నీ చూపులో ఉన్న టెన్షన్కి కారణాలు రెండు. ఒకటి నన్ను చంపడం, రెండు మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. మొదటిది నువ్వు ఎలాగా చేయలేవురా. రెండు, నేను నా ఫ్యామిలీ బాగానే ఉన్నాం. ఇక మిగిలింది నా కూతురు ఒకతే. ఏమైంది నా కూతురికి? సార్ అది పాప లవ్లో పడింది సార్. లవ్లో పడిందా? స్టేట్ మినిస్టర్ కొడుక, సెంట్రల్ మినిస్టర్ కొడుక? సార్ అది చెప్పరా, సీఎం రిలేషనా, పిఎం రిలేషనా? సార్ అది స్లమ్ రిలేషన్ సార్. ఏయ్, నేను కరెక్టే కదా? అవును సార్. నేను కరెక్ట్ అయితే నా బ్లడ్ కరెక్టేగా? నా బ్లడ్ కరెక్ట్ అయితే నా కూతురు కరెక్టేగా? ఆ విషయాన్ని అమ్మాయి చూసుకుంటుంది. దీని ఇక్కడితో వదిలేండి. ఓకే? ఓకే సార్. నందిని, నీతో మాట్లాడాలి, కూర్చో. ఛార్జింగ్ ఫుల్ అయింది, అందుకే తీసా. భయపడకు. ఆ ఫొటోస్లో నీతో ఉన్న అబ్బాయి ఎవరు, ఎందుకు అంత క్లోజ్గా ఉన్నాడు అని నేను అడగను. నువ్విప్పుడు నీ వాయిస్ కంట్రోల్లో ఉన్నావు. నేనేం చెప్పినా సరే అంటావు, కానీ చేసేదంతా దాని ఆదేశాల మేరకే చేస్తావు. ఆడదాని జీవితంలో మగాణ్ణి ఎంచుకోవడమే చాలా ఇంపార్టెంట్ అయిన యూటర్న్. ఇక్కడే కాస్త వయసు స్పీడ్ తగ్గించి సెన్స్తో మూవ్ అయితే లైఫ్లో యాక్సిడెంట్స్ అవ్వవు. మన మిడిల్ క్లాస్ లైఫ్లో ప్రాణానికి ఈక్వల్ వస్తువు ఏంటో తెలుసా? పరువు. కూడబెట్టడానికి కొన్నిసార్లు జీవితం మొత్తం పట్టచ్చు, కోల్పోవడానికి క్షణం చాలు. ఈ డైలాగ్ రొటీనే కావచ్చు, కానీ ఇది నిజంగా మనకి 100% యాప్ట్. ప్రేమ వస్తూ పరువుని పరమానాన్ని తేదు, ఆకలిని అవమానాన్ని తెస్తుంది. లైఫ్లో సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తున్న వాడితోనే లైఫ్లో సెటిల్ అవ్వడానికి ట్రై చేయి. నా బ్లడ్ కరెక్ట్ అయితే నా కూతురు కరెక్టేగా? ఆ విషయాన్ని అమ్మాయి చూసుకుంటుంది. దీని ఇక్కడితో వదిలేండి. ప్రేమ వస్తూ పరువుని పరమానాన్ని తేదు, ఆకలిని అవమానాన్ని తెస్తుంది. ఫోన్ కూడా రింగ్ అయ్యి ఆఫ్ అయిందా? అంటే ఇద్దరు సేమ్ టైంలో సేమ్ ప్యాటర్న్ లో ఫోన్స్ ఆఫ్ చేశారనమాట. వీళ్ళు క్లోజ్ అయ్యి మన గ్లూకోజ్ పిండేస్తున్నారా? అంతేగా. అసెంబ్లీలో ప్రతిపక్షాలు అరిచినట్టు మేము ఒకటే ఫోన్లు కొడుతుంటే అధికార పక్షం లైట్ తీసుకొని కునుకు తీసినట్టు మీరు ఫోన్ ఆఫ్ చేసి మా తినే బావులతో ఆడుకుంటారా? మనోబావులు బే. అదే మనోభావాలతో ఆడుకుంటారా? అది కాదండి. అండి అని నువ్వు మ్యాటర్ గండి కొట్టక తల్లి. మీరేమన్నా నేను చెప్పాలనుకుంది చెప్తానండి. చెప్పండి. మీకెవరూ లేరు కాబట్టి సమాధానం చెప్పే అవసరం లేదు, కానీ మేము మా ఇంట్లో వాళ్ళ ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వాలి కదండి. ఇవ్వండి. ఇవ్వడానికి మా దగ్గర ఏమున్నాయి? వాట్సాప్ ఫోటోలు, వ్యాలంటైన్స్ డే గిఫ్ట్లు తప్ప. అబ్బాయి ఎవరు, ఏం చేస్తుంటాడు, ఎలాంటి వాడు అంటే చెప్పడానికి మా దగ్గర ఏమున్నాయి ఆన్సర్స్? మీరంటే నాకు ఇష్టం అండి, మర్చిపోవడం కష్టం అండి అని రిసెప్షనిస్ట్ లా మాట్లాడినప్పుడు ఐడియా రాలేదా?
అప్పుడంటే ఏదో అది అడగడానికి ఫోన్ ఆఫ్ చేసి పెట్టాలా? డైరెక్ట్గా అడగచ్చుగా? ఏదో టెన్షన్ లో అలా. పదరా పోదాం. అరే ఏంటది? సరే ఇప్పుడైనా మీరేం చేస్తున్నారో చెప్పండి. ప్రస్తుతానికి బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతున్నాం. నేను కూడా ఈవినింగ్ బెంగళూరుకి వెళ్తున్నానండి ఫంక్షన్ కి. 1 వీక్ వరకు రాను. 1 వీక్ వరకు కాకపోతే 1 ఇయర్ తర్వాత రా, నాకేంటి? లక్కీ అన్నా, మన ఎస్ఐ గారు అంత ఎగురుతుంటే వాడి పెట్టిన కండిషన్ ఎందుకు ఒప్పుకున్నావు అన్నా? నాకైతే నచ్చలేదన్నా. నాకు కూడా నచ్చలేదన్నా. సిచ్యువేషన్ వైలెంట్ ఉన్నప్పుడు ఫోన్ సైలెంట్ లో పెట్టుకోవాలి. అందుకే అప్పుడు ఎట్లా కమిట్ అయినా. అరే బామ్మర్ది నమస్తే. ఏమ్రా ఇట్లా వచ్చినావు? ఏమ్రా నీ కూడా కావాలనా? మరి చెప్పాలి కదరా బాయ్. అరే వద్దు చెప్పురా. వద్దండి, ఇలా నూనె నిండుగా దండుగా ఉన్న పదార్థములు తింటే ఒంట్లో కొవ్వు అధికమయ్యి మదగజంగా ప్రవర్తిస్తారు. మద గజం ఈడు మాట్లాడిన తెలుగారా? అవును, తెలియనండి. పోనీ టీ తాగుతావురా? తేనీరా, చాలా ప్రమాదం, వద్దు. అరే తేనె గినె కలపర్రా బాయ్, చాయ్ పత్తి కలుపుతారు. తేయాకులో కేఫేన్ అనే విష పదార్థం ఉంటుందండి, అది చాలా ప్రమాదం. ఏకు తేయాకు అంటే టీ పొడి. అంతేకాదండి, మాంస పదార్థాలు కూడా తినకూడదు. మటను చికెను? అవునండి, అస్సలు తినకూడదు. మరి నీ చెల్లేమరా బాయ్? చేప నోట్లో పెడితే తోకలు తెచ్చి మొత్తం అంతా మింగేస్తుంది. రామరామ, నేను అస్సలు నమ్మను, అలా అనకండి. మరి మీ ఇంట్లో పరిస్థితి ఏమిరా? మా కుటుంబ సభ్యులందరూ వేకువ జామునే 4 గంటలకు లేచి యోగా చేస్తాము. తర్వాత కాకరకాయ రసం తాగుతాం, అల్లం రసం తాగుతాం, నిమ్మ రసం తాగుతాం, పుదీనా రసం తాగుతాం. ఇవన్నీ తాగిన తర్వాత పూజ చేస్తాం. ఆ తర్వాత అల్పాహారం టిఫిన్ చేస్తాం. అది కడుపా హుస్సేన్ సాగర్ రా. ఇన్ని రసాలు తాగిన తర్వాత కడుపులో టిఫిన్ కి ప్లేస్ అయ్యిందిరా. టిఫిన్ అంటే ఒక ఉడకబెట్టిన బంగాళదుంప, ఒక క్యారెట్ ముక్క, 2 గోబీ పువ్వు రెమ్మలు. అది ఇల్లా లేకుంటే ఆశ్రమం మారా. ఇట్లా చేసినందుకేరా అయ్యా నీ చెల్లెలు ఏడవర్తాడా? ఏ బండి చూస్తే చాలు చెల్లెరేగి పోతుంది మొత్తం. అది సరే గాని ఇప్పుడు ఆకలి వేస్తుంది, ఏం చేయాలి? ఒక పని చేయండి, కళ్ళు మూసుకోండి. మూసినా. ఇవి ఎన్నేళ్ళు? కళ్ళు మూసుకోమని ఎన్నేళ్ళు అని అడుగుతావేమ్రా? అంటే కనిపించట్లేదు, వస్తానుండండి. పోయినారా? అక్కడ పోయినాడు ఇంకా రాలేదేమ్రా? నాతో దాగుడు మూతలు ఆడిపిస్తాడేమ్రా? అరే కళ్ళు తెరవండి. ఏంద్రా ఇది? తాగండి, ఆ? తాగండి. అరే ఓ బట్టే బాస్, ఏం దాయిపించినావే? నీ చేతులు చెరుకు రసం మిషన్ లో పెట్టా. ఏంద్రా ఇది? కాకరకాయ రసం అండి. మొదట్లో ఇలాగే ఉంటుందిలేండి, రాను రాను అలవాటైపోతుంది. రేపటి నుంచి మీకు యోగాసనాలు నేర్పిస్తాను. ఏంది యోగానా? ఏమైందిరా? ఏమోరా, ఏమైందిరా? చూస్తున్నాను కదరా, ప్లగ్ బిట్ ప్రాబ్లం వచ్చినట్టుంది. మరి చేంజ్ చేయొచ్చు కదరా, ఊరికెళ్ళి రిపేర్ చేసే బదులు. ఓకే ఓకే, ఎక్కువ నడిపోయింది నేననేగా. ఆ లుక్స్ కడదాం. కంటిన్యూ. వదిలేరా. ప్రపంచం 10 నిమిషాల్లో మునిగిపోతున్నట్టు దింపకుండా చంపుతున్నాడేంట్రా బాటల్ని? సారీ బా పచ్చడి. అంటే మనకు పరిచయమైనప్పటి నుంచి చూస్తున్నాను, మిమ్మల్ని గెలిచినోడు గాని మిమ్మల్ని గెలుపుకున్నాడు గాని ఎవ్వడు కనిపించలేదు కదా. అదే బావా, సాయంత్రం ఆడేవాడు కార్లో చూశాడు కదా, వాడి ఫేస్ లో స్మైల్ ఉంది, మీ ఫేస్ లో ఫైర్ ఉంది. ఎవడు బావాడు? ఆ కనెక్షన్ ఏంటి? ఆ కనెక్షన్ ఇప్పటిది కాదురా, వాళ్ళు ఎత్తుకునేటప్పటిది. ఆకాశం భూమి కలవలేవన్నది ఎంత నిజమో, ఓ మంచివాడు చెడ్డవాడు స్నేహితులు అవ్వరన్నది అంతే నిజం. అమాయకపు అనాథనైన నాకు వెన్ను తట్టి నాలో ధైర్యాన్ని నింపినవాడు నా క్లోజ్ ఫ్రెండ్ లక్కీ. అలాంటి మా ఇద్దరికి ఇంకొక అనాథ ఫ్రెండ్ అయ్యాడు, వాడే విరాట్. వాడిపైన మేము ప్రేమ పెంచుకుంటున్న రోజుల్లో విరాట్ ద్వేషం బయటపడిన క్షణాలు అవి. 7th ఫైనల్ ఎగ్జామ్స్.
నేను విరాట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నప్పుడు విరాట్ పెన్ను మర్చిపోయానంటే తీసుకొని రావడానికి నేను లోపలికి వెళ్ళాను. లోపల లక్కీ, బయట లాక్ వేశారు. ఎలాగోలా బయటకు వచ్చి ఎగ్జామ్స్ రాసి పాస్ అయిపోయామనుకోండి. కొద్ది రోజుల తర్వాత బాగా డబ్బున్న సూర్యనారాయణరావు దంపతులు హైదరాబాద్ నుంచి ఆశ్రమానికి వచ్చారు. మంచి అబ్బాయి ఎవరైనా ఉంటే దత్తత తీసుకుందామని. మా వార్డెన్ కూడా మా ఇద్దరి పేర్లే చెప్పి చూపించి ఇద్దరిలో మీకు నచ్చిన వాళ్ళని తీసుకెళ్ళండి అన్నారు. అప్పుడు మా ఇద్దరికి నువ్వు వెళ్ళరా అంటే పెద్ద గొడవే జరిగిందనుకోండి. మా ఇద్దరి గొడవలో ఎక్కడి నుంచో ఏడుపు వినిపించింది. చూస్తే అది విరాట్. వార్డెన్ మా ఇద్దరి దగ్గరికి వచ్చి మీ ఇద్దరు వాళ్ళకి బాగా నచ్చారంట, ఎవరు వెళ్తారో మమ్మల్ని డిసైడ్ చేసుకోమంటే మమ్మల్ని కాదు అమాయకుడైన విరాట్ని పంపించండి, మేము ఎలాగోలో బతికేయగలమని వార్డెన్ని సూర్యనారాయణ దంపతుల్ని ఒప్పించి వాళ్ళతో విరాట్ని పంపించాం. ఫ్రెండ్షిప్ పేరు చెప్పి మీ మంచితనాన్ని వాడు మస్తు వాడుకున్నారా. వాడు ఇప్పుడు అనుభవిస్తున్న పొజిషన్ మీ దగ్గర నుంచి కొట్టేసిందన్నమాట. పొజిషన్ కొట్టేసినందుకు కాదురా, వాడు మా ఎమోషన్స్ మీద కొట్టాడు. అదే మా బాధ. అయినా పోనీలేరా, వాడు మా ఫ్రెండేగా. మీదెంత విశాల హృదయం బావా. మావన్నీ విశాలంగానే ఉంటాయి. తర్వాత నీకే తెలుస్తుంది. ముందు ఆ సొల్లాపి పెగ్గు కట్ చేయి.